ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన మల్లెపూల నర్సయ్యకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సత్కరించారు. ఆదివారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మల్లెపూల నర్సయ్యకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిరంతరం కష్టజీవి అని, ఉన్నత విద్యావంతుడైన వ్యక్తికి పదవి వరించిందని పేర్కొన్నారు. 2 సార్లు జడ్పీటీసీగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారని చెప్పారు. మంచి వ్యక్తిత్వం కలిగిన నర్సయ్య పదవికి 100% వన్నె తీసుకొస్తారని పేర్కొన్నారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఒక సన్మాన సభలాగా దాదాపు మళ్ళీ ప్రత్యేకమైన సన్మాన సభ పెట్టుకుందాం మనమందరం కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి నిరంతర కష్టజీవి, అత్యధికంగా విద్యార్హతలు ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి జిల్లా ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, బజారత్నూర్కి జెడ్పీటీసీగా, 2 సార్లు జెడ్పీటీసీగా, అనేక కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కట్టుబడి ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మల్లెపూల నర్సయ్య గారు. వారు లైబ్రరీ చైర్మన్ కు 100%, అందరు గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారు 100% ఈ పదవికి అర్హులు. కష్టజీవి, నిరంతరం కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టి చూసుకున్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వారు తోడుగా ఉన్నారు. ఈ పదవికి నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా, లైబ్రరీ చైర్మన్ పదవి కూడా మల్లెపూల నర్సయ్య గారి యొక్క వ్యక్తిత్వము, ఆయన మంచితనంకు ఒక చిన్న పదవి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆయన ఇంకా పెద్ద పదవులు రానుండే, లేట్ అయినేమో అనిపిస్తుంది. నేను మనస్ఫూర్తిగా కడుపులో ఒక మాట, నోట్లో ఒక మాట కాకుండా వారికి మేమంతా కూడా తోడ్పాటు అందించి ఆదిలాబాదు, బోతు, ఖానాపూర్, ఆసిఫాబాద్ అందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఒప్పుకున్నటువంటి ఏకైక పేరు మల్లెపూల నర్సయ్య గారి పేరు. అందరూ ఒప్పుకున్నాం. వీరికి ఇంత పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి, వయసులో పెద్దవారు, రాజకీయ అనుభవంలో పెద్దవారు, మా వయసు కంటే ఎక్కువ ఆయన రాజకీయ అనుభవం, వారికి పదవికే వన్నె తీసుకువస్తారనేటువంటి నమ్మకం నాకున్నది. లైబ్రరీ చైర్మన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించి ఈ పదవికే వన్నె తీసుకొస్తారనేటువంటి గొప్ప విశ్వాసం నాకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత వారికి మరొకసారి మా అందరి తరఫున కూడా